షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. టాపిక్ ఫర్ టుడే ఇస్ వాట్ మ్యాన్ వన్స్ డిడ్ మ్యాన్ కెన్ డూ అగైన్. ఒకప్పుడు మనుషులు చేసిన కార్యాలను మనం కూడా చేయగలము. వాట్ మ్యాన్ వన్స్ డిడ్, ఏ వ్యక్తి ఒకప్పుడు కార్యాలు చేశాడో మ్యాన్ కెన్ డూ ఇట్ అగైన్, అదే కానీ మనం కూడా ఇప్పుడు చేయగలము అన్న సత్యాన్ని హెబ్రీ పత్రిక రచయిత మనకు అందిస్తున్నాం. ద టెక్స్ట్ ఫ్రమ్ లెటర్ టు ది హీబ్రూస్ చాప్టర్ 6 verse 12. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, 11, 12 కలిపి వాడిపోయి చదువుకుందాం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానం స్వతంత్రించుకున్న వారిని పోలి నచ్చుకుంటుగా మీరు ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగ నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమటుకు కనపరచవాలని అపేక్షించున్నాము. The Jewish Christians are disheartened, unable to meet, unable to continue their spiritual journey, unable to do things, unable to do exploits, unable to attempt great things for God. దేవుని గొప్ప కార్యాలు చేయలేక వారు చతికిలపడ్డారు, అనాసక్తితో వారు ఉన్నారు. అలాంటి పురి కలుపుతూ ఉత్సాహపరుస్తూ యూ షుడ్ హావ్ డెలిజెన్స్ అండ్ ఎఫర్ట్. మీలో భక్తి తాత్పర్యం ఉండాలి, మీలో ప్రయాసం ఉండాలి. క్రీస్తు ప్రయాస పెద్ద కాదు, ఎరిగి స్థిరులను కదడి వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తిగా ఉండండి. నాట్ ఫర్ అ సీజన్, నాట్ ఫర్ ఎ మంత్, నాట్ ఫర్ అన్ ఇయర్. జీవితకాలం అంతా కూడా మనము with diligence and with effort we should serve the Lord all the days of our life, till the last breath of our life. చివరి ఊపు నిలిచేంత వరకు కూడా మనము ప్రభువుల ముందుకు సాగిపోవాలి. There is full assurance of hope. They reflects a firm conviction or state of mind without doubt. నేను చేయలేను, ఇది నా వల్ల కాదు అనే అనుమానములు లేకుండా we should have a firm conviction or state of mind without doubt. The author discusses a believer to reach a point when the hope is so solid and unshakable. ఎంతవరకు విశ్వాసంగా తన నిరీక్షణ పరిపూర్ణంగా నిమిత్తము దృఢంగా ఉండాలి, చివరిగా దృఢంగా ఉండాలి. We have full assurance of hope. ఎందుకంటే అబ్రహాము నిరీక్షించి ఫలితాన్ని పొందాడు. వారందరూ దేవుని కొరకు గొప్ప కార్యాలు జరిగించారు, మనం కూడా చేయగలం. మనం ఇమిటేటింగ్ ద ఫెయిత్ఫుల్. అంత క్రితం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం విశ్వాసుల జాబితా, వారు ఎలా విశ్వాసం జీవించారో, విశ్వాస కార్యాలు జరిగించారో అదే రీతిగా ఐ కెన్ ఆల్సో డూ అనే విశ్వాసం కలిగి విశ్వాసాన్ని మనము అనుసరించాలి. ఇమిటేటింగ్ ద ఫెయిత్ ఆఫ్ ద ఫోర్ ఫాదర్స్. మన పూర్వీకులు మన విశ్వాసం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. మన ఎంబీ బ్రదర్ అనే ఒక 100 days సెలబ్రేషన్స్ మాబూరులో జరిగాయి. కలుగురు సంఘం ప్రాధాన్యత వహించి చక్కగా జరిగించాం. దాని అంశం అనగా ఫెయిత్ ఆఫ్ ద ఫోర్ ఫాదర్స్. మన పూర్వీకుల యొక్క విశ్వాసం వారి గొప్పది. విశ్వాసం ప్రకటించారు, సంఘాలు స్థాపించారు. మిషనరీస్ కానివ్వండి, ఇండియన్ క్రిస్టియన్సే కానివ్వండి, గొప్ప కార్యాలు చేశారు. మనం కూడా చేయగలము. కాబట్టి ఏ కాల్ టు మెచ్యూరిటీ, మనం పరిపూర్ణ దశలోకి వెళ్ళాలి అనే సత్యాన్ని వాక్య భాగం చూస్తున్నాం. అలా వెళ్ళడానికి ద హోలీ స్పిరిట్ ఎనేబుల్ us టు రీచ్ ద మెచ్యూర్డ్ పాయింట్. పరిపక్వ దశలో వెళ్ళడానికి పరిశుద్ధాత్మ మన శక్తి దయచేస్తాడు. కాబట్టి వాక్య భాగం సెలవిస్తున్నది, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకున్న వారి పోలి నచ్చుకునుడి. మీరు ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణ నిమిత్తము మీరు ఇదివరకు కనపడిన ఆసక్తిని తుదమట్టుకు
కనపరచాలని అపేక్షిస్తున్నాము. కానీ మరి నిరుత్సాహపడిపోతున్నాము. దేశ్ నో చీల్ ఫర్వెంట్ చీల్. కాబట్టి అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన 12వ అధ్యాయం అంటాడు, ఆత్మయందు తీవ్రత గల ప్రభువును సేవించండి. zeal towards Christ and that's works. ఆసక్తి కలిగి ఆసక్తిని తుదమట కొనసాగించుకొని ప్రభు ద్వారా దీవెన పొందడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడ మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆనాడు వారు కార్యాలు చేశారు, విశ్వాస వీరులు. మేము కూడా చేయగలం అన్న విశ్వాసుల ప్రభువా ఆసక్తిని కనపరిచి మాంజులు కాక ప్రభువా స్థిరమే తండ్రి మీలో ముందుకు సాగిపోటకు ఆత్మశక్తి ఇవ్వగలందుకు వాక్య వింట ప్రజలను దర్శించినైనా వారిని పరిపూర్ణతలకు సాగిపోయే కృపని ఇవ్వగలందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్యా మనం ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ అనే అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.